నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఇంటర్ పరీక్షా కేంద్రం పరిశీలించిన కలెక్టర్ అభిలాష్ అభిరావు. నాగర్ కర్నూలు జిల్లా రజకుటుంపై దాడి, చిన్నారుమృతి కార్యక్రమాన్ని శిక్షించాలి. రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన. ఎస్పీపై అభిమానం విగ్రహం రూపంలో ప్రత్యక్షం. అభిమానం చాటుకున్న కుబీర్ కళాకారుడు శ్యామ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె పరీక్ష గదులు సందర్శించి విద్యార్థులు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆశించారు. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచిస్తూ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల పనితీరు స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరశురాం, తైజార్ రాజు తదితరులున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన సోర్మండలం కూజన్పల్లి, న్యూవెల్మల్ గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. దాదాపు 1000 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. తక్షణమే పంట నష్టంపై నివేదికలు తయారు చేసి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యంలో మాజీ ఎంపీ సరికల గంగన్న, బీజేపీ మండలి కుమార గంగారెడ్డి, వెల్మూరు సర్పంచ్ రాచకొండ సాగర్, దేశెట్టి నరేష్, నాయకుడు నర్సయ్య, శ్రీనివాస్, సంతోష్ రైతులున్నారు. అత్యధికంగా మొక్కజొన్న క్రాప్ డ్యామేజ్ ఇక్కడ జరిగింది. ముఖ్యంగా సోర్ మండలంలో దాదాపు 690 ఎకరాలు ఎన్యూమరేషన్ చేసి అధికారులు మరి లిస్ట్ ఇచ్చారు. కానీ ఫీల్డ్లో చూస్తే దాదాపు 1000 ఎకరాల పైన ఒక సోన్ మండలంలోనే క్రాప్ డ్యామేజ్ జరిగినట్టుగా కనపడుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. గతంలో కూడా ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు ఎన్యూమరేషన్ చేయించి మరి వారికి క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. మరి ఈ రకంగా ప్రతి సీజన్లో ఏదో ఒకసారి ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒకవైపు మరి రైతు బంధు రావడం లేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి గత సంవత్సరం కూడా మరి అధిక వర్షాలతో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్కి కంపెన్సేషన్ రాలేదు. మరి ఇప్పుడు కూడా అకాల వర్షం వల్ల మరి కేవలం బొక్కే మండలంలో దాదాపు 1000 ఎకరాల డ్యామేజ్ జరిగితే మరి అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా 690 ఎకరాల మరి క్రాప్ డ్యామేజ్కి మరి కంపెన్సేషన్ ఇప్పటి వరకు మరి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మరి దీనికి వెంటనే క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ జానక్ శర్మ అన్నారు. 2వ దశ అరైవ్ ఆలయ కార్యక్రమంలో భాగంగా కుబీర్ పోలీస్ స్టేషన్లో వాహనదారులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 30 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనాల హెల్మెట్ ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. చాలా మంది ద్విచక్ర వాహన సోదకులు హెల్మెట్ ధరించడం కారణంగానే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యంలో బైన్సా ఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఎస్పీ సాయి కిరణ్ తదితరులున్నారు.
నిర్మల్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష కొనసాగనుంది. ఈసారి విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు సైతం పరీక్షా కేంద్రానికి అనుమతించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 13,120 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,652 మంది ఉండగా రెండో సంవత్సరం 6,470 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. తీసుకురావద్దు మీరంతా కూడా. మార్చి 14 నుండి జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ దర్శనం భోజన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర సెయింట్ థామస్ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల ఓరియంటేషన్ తరగతి నిర్వహించారు. విద్యార్థులతో పాటు సిఎస్డిఓలకు మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ఐడెంటిటీ కార్డు ధరించారన్నారు. అనధికార వ్యక్తులు ఎవరు పరీక్షా కేంద్రంలో ఉండకూడదని పేర్కొన్నారు. పరీక్షా పత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరిచినప్పుడు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రం తాగునీరు, టాయిలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఖచ్చితంతో ప్రశా వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం బయల్ బజార్ సమీపం గల శ్రీ పోతులూరి వీరభద్ర స్వామి ఆలయంలో దుండగులు దొంగతనానికి యత్నించారు. మంగళవారం అర్ధ సమయంలో గుర్తెరని దుండగులు ఆలయంలో చొరబడి హుండీని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి గమనించి కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ నైలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. ఇక్కడ ఉన్న ఉండిని తీసుకెళ్లి బయట పెట్టడం జరిగింది. ఎలాంటి ఆస్తి నష్టం ఏం జరగలేదు. 12 గంటల ప్రాంతంలో పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఎస్కార్ట్ పంపించారు. దొంగలు ప్రయత్నించినా కానీ వాళ్ళకు లాకర్ ఓపెన్ కాలేదు. అది అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని దర్యాప్తు చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చాను. నాగర్ కర్నూలు జిల్లాలో రజకుల కుటుంబంపై చోటు చేసుకున్న దాడి చిన్నారి మృతి కారకులను వారి ప్రభుత్వం గుర్తించి వెంటనే శిక్షించాలని నిర్మల్ జిల్లా కొన్ని 6 ఏళ్ల ముందట నిర్మల్ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిందితులు అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అధికార బలంతో అగర్కుల అహంకారంతో రజక కుటుంబంపై దాడి చేసిన ధ్వజమెచ్చారు. బాధితులకు న్యాయం జరిగి నిందితులు జరిగి వెళ్లే వరకు రజక సంఘం తమ పోరాటం ఆపదని హెచ్చరించారు. అనంతరం ఆడియో కార్యాలయంలో నిందితులను శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. జై రజక
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి గ్రామంలోని రజక కుటుంబంలో చెందినటువంటి మౌనిక అనే చంద్రకళ మౌనిక వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు దర్శన నిత్యము దసరా రోజు 18 రోజు వాళ్ళు శివరాత్రి రోజు వాళ్ళు అక్కడ వెళ్ళి దర్శనానికి వెళ్తుంటే అక్కడ ఉన్న అగ్రకుల రెడ్డి సర్పంచ్ వాళ్ళంతా కలిసి నువ్వు సాకలు దానావు, నువ్వు ఎట్లా గుడికి వస్తావు అని చెప్పి ఆమెపై అత్యాచారం చేసి ఆమె ఎంత ఆవేదన నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే కూడా ఆ చిన్న 2 నెలల పసిపాలను తీసుకొని గుడికి వెళ్తుంటే తోపుసాట వేసేసి ఆమెను నానా బూతులు తిడుతూ ఆమె దాడి చేయడంతో నా పసిపాప ఉంది కనీసం నన్ను కనుకరించాలంటే కూడా పసిపాపను కళ్ళతో తొక్కేసి చంపేయడం జరిగింది. ఈ దురదృష్టకరము చాలా బాధాకరమైన విషయము. జిల్లా వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాము. వాళ్ళ ఉరిదీయాలని డిమాండ్ చేస్తున్నాము. గతంలో ఒక దిశ ఒక రెడ్డి మహిళపై అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసిండు. మరి మా సాకలు పసిపాప చంపితే ఎందుకు ఎన్కౌంటర్ చేయరు? ఎందుకైనా ఉరిదీయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగం ఇవ్వాలా, ఆ ఉద్యోగంతో పాటు వీళ్ళకు నష్టపరితూ కూడా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకొని డిమాండ్ చేస్తున్నాను. అభిమానం ఉండడం వేరు, ఆ అభిమానాన్ని బయట పెట్టడం వేరు. ఉన్నత పదవులు ఉన్న వారిని వారు చేసే మంచిని సామాజిక దృక్పథాన్ని చాలా మంది అభిమానిస్తుంటారు. కానీ అది అభిమానం కొరకే ఉంటుంది. ఆ అభిమానం వ్యక్తపరిచే సందర్భం కొంతమందికి దక్కుతుంది. జిల్లా ఎస్పీ జాను శర్మల శాంతి భద్రత పరీక్ష విషయంలో నిరంతరం శ్రమించే అధికారిగా అపారమైన అభిమానం పెంచుకున్నాడు. ఏకంగా ఎస్పీ విగ్రహాన్ని తయారు చేసి తమ అభిమానాన్ని చాటుకున్న సంఘటన కుబీర్ పోలీస్ స్టేషన్లో బుధవారం చోటు చేసుకుంది. రోడ్డు భద్రత అవగాహన సంస్థ పాల్గొనడానికి వెళ్లిన జిల్లా ఎస్పీ జాను శర్మల మండలానికి చెందిన కళాకారుడు శ్యామ్ విగ్రహాన్ని రూపొందించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తనంటే ఎంత అభిమానం ఉందని ఎస్పీ ఆనందంతో తబ్బిబ్బయింది. అవగాహన సదస్సులో ఓ వీరాభిమాని అభిమానం చిరకాలం గుర్తుండేలా చేసింది. తన విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు శ్యామ్ను ఎస్పీ జాను శర్మతో పాటు పోలీసు అధికారులు అభినందించారు. చెత్త మన అవసరం తీరక విసిరి పారేసేది. మనం ఎలాంటి చెత్తను చెత్త కుప్పలు వేసినా దాన్ని తొలగించి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నది మున్సిపల్ కార్మికులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ మనం పారేసే చెత్త ఎలాంటిదైనా తొలగించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. అయితే బుధవారం చెత్తను సేకరించి డంప్ యార్డు తీసుకెళ్తున్న తరుణంలో చెత్త బండ్లో పొగలు వచ్చాయి. గమనించిన కార్మికులు తక్షణం ఆ చెత్తను కిందికి దింపేశారు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఒకవేళ పొగలను గమనించకుంటే మంటలు రేగి వాహనం కూడా దగ్ధమయ్యేది. ఎవరో చెత్త కుప్పలు నిప్పెట్టడానికి గమనించకుండా తీసుకుపోవడం జరిగింది ఉందని భావిస్తున్నారు. ఏదేమైతే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ మనం వేసే చెత్తలో మంట పుట్టించే వస్తువులు ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత కదా. ఏమో సడన్ గా మేము అది చేయలేదు. మళ్ళీ భూగర్భ జలాలు పెరగడం కోసం, జీవ వైవిధ్యం కాపాడడం కోసం చిత్తడి నేలలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ అభిలాష్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లో చిత్తడి నేల గుర్తింపు సంరక్షణపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడంలో చిత్తడి నేల పాత్ర అత్యంత కీలకమన్నారు. జిల్లాలో ఉన్న చిత్తడి నేలను శాస్త్రీయంగా గుర్తించి అటవీ రెవెన్యూ శాఖల సమన్వయంతో అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నేలను పర్యాటక కేంద్రాలు తీర్చిద్ది ఉపాధి అవకాశాలు మెరిసే విధంగా సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ సుశాంత్ సుఖ్దేవ్ బోబ్డే, జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మి, పంచాయతీకారు శ్రీనివాస్, జడ్పీ శివశంకర్, పరిశ్రమ మేనేజర్ నర్సారెడ్డి, మత్స్యశాఖ ఏడి రాజనరసయ్య తదితరులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండలం బాగాపూర్ శివార్లోని రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనరసింహాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20, మార్చి 1, 2 తేదీలు జరగనున్నాయి. మార్చి 2న శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా దేవేంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ దేవరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన మార్చి 2న జరిగే లక్ష్మీనరసింహ మరణానికి 1,05,000 రూపాయల ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. మామడ మండల్ పొన్కల్ గ్రామానికి ఆర్మూర్ డిపో బస్ పొన్కల్ నుండి గుమ్మిరాల్, దోచంద, తాళరాంపూర్, ఎర్రగట్ల, తిమ్మాపూర్, మోర్తాడ్ మీదుగా ఆర్మూర్ నుండి హైదరాబాద్కు వెళ్తుందని డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ సాయన తెలిపారు. ఈ బస్సు ఏర్పాటు సాధించిన కోరిపల్లి ముత్తిరెడ్డి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పరిసరాల గ్రామాల ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణ తరగతులను ఎంపీడీ లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా మొత్తం 227 వార్డు సభ్యులకు గాను 2 విడతల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మొదటి విడతకు 140 వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించగా ఇదివరకు శిక్షణ పొందిన టీఓటీ ట్రైనర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే నిధులు వాటిని వెచ్చించే వాటిపై ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు వివరించారు. ఉమ్మడి జిల్లా డీటీఎం శ్రీదేవి, ఎంపీ అజీజ్ ఖాన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఇంటర్ పరీక్షా కేంద్రం పరిశీలించిన కలెక్టర్ అభిలాష్ అభినవ్. నాగర్ కర్నూలు జిల్లా రజకుటుంపై దాడి, చిన్నారుమృతి కార్యక్రమాన్ని శిక్షించాలి. రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన. ఎస్పీపై అభిమానం, విగ్రహం రూపంలో ప్రత్యక్షం. అభిమానం చాటుకున్న కుబీర్ కళాకారుడు శ్యామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.